కొల్లూరు మూగాంబికా దేవాలయం కొరచాద్రి పర్వతాల కింద సౌపర్ణికా నది ఒడ్డున శివగణాలు శక్తిగణాలు రక్షణగా ఉండి కాపాడుతున్న క్షేత్రం. చిన్నపిల్లల అక్షరాభ్యాసం నుంచి అన్నప్రాసనం వరకు ఆదిపరాశక్తి ఒడిలో జరుపుకుంటున్న భక్తులు, త్రిమూర్తులు త్రిశక్తులు ఒకే జ్యోతిర్లింగంలో కొలువై పూజలందుకుంటున్న మహాశక్తి క్షేత్రం. అమ్మవారు సరస్వతీదేవి, లక్ష్మీదేవి, దుర్గాదేవిగా దర్శనమిస్తున్న దేవాలయం. గరుత్మంతుడు తపస్సు వల్ల ప్రవహించే సౌపర్ణికా నది, మనసుకి ప్రశాంతతనిచ్చే ప్రకృతి. ఇక్కడికొచ్చి సంకల్పం చెప్పుకుంటే చాలు ఏ పనైనా జరుగుతుందని నమ్మకం. అంతేకాదు, కొల్లూరు మూగాంబికా దేవాలయానికి తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా రావాలి, ఇక్కడ దేవాలయం వారి రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి, సింగిల్ గా వచ్చే వాళ్ళకి బడ్జెట్ లో ఉండే ఆప్షన్స్ ఏంటి, అసలు ఆలయ చరిత్ర ఏంటి, దర్శనం ఎప్పుడు చేసుకుంటే బాగుంటుంది, అలాగే కేరళలో ఉన్న చొట్టానిక్కర భగవతి అమ్మవారి దేవాలయానికి, ఆదిశంకరాచార్యుల వారికి, కొల్లూరు మూగాంబిక అమ్మవారి దేవాలయానికి ఉన్న సంబంధం ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. మీరు గత కొన్ని వీడియోలుగా చూపిస్తున్న ప్రేమని అస్సలు మర్చిపోలేను. నేను ఇంకా ఇలాంటి వీడియోలు చేయాలంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీ లైక్ ద్వారా ప్రేమని, సబ్స్క్రైబ్ ద్వారా అభిమానాన్ని ఇచ్చి నమ్మకంతో ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సరే, ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. హలో, వాళ్ళందరూ ఎలా ఉన్నారండి? నేను మీ సింగిల్ సెంచరీ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను గోకర్ణ బస్ స్టాండ్ లో ఉన్నానండి. ఈ రోజు మనం గోకర్ణ బస్ స్టాండ్ నుంచి కొల్లూరు వెళ్ళి అక్కడ ఉన్న మూగాంబిక అమ్మవారిని దర్శించుకోబోతున్నాం. సో మనం గోకర్ణ నుంచి కొల్లూరుకి వెళ్ళాలి అని అంటే మార్నింగే బస్సెస్ ఉందంట, తర్వాత ఎక్కువగా బస్సులు లేవు అని చెప్తున్నారు. మనం అయితే ఫస్ట్ బైదనూరు కానీ లేకపోతే కుందాపూర్కి కానీ ఇక్కడ నుంచి బస్సులో వెళ్ళాలి. అక్కడి నుంచి 40 కిలోమీటర్లు కొల్లూరుకి వెళ్ళేసి అమ్మవారిని దర్శించుకోవచ్చు. లేదంటే ఇక్కడ లోకల్ పీపుల్ చెప్తున్నది ఏంటంటే ఫస్ట్ మీరు ఇక్కడ నుంచి కుమ్టా వెళ్ళండి, కుమ్టా నుంచి అయితే 5 మినిట్స్కి ఒకసారి కొల్లూరుకి బస్సులు ఉంటాయి అని చెప్పారు. సరే, నేను ఒకసారి వెళ్ళి చూస్తాను. కుందాపూర్కి గానీ లేకపోతే బైదనూరుకి గానీ లేదంటే కుమ్టాకి గానీ బస్సులు ఉంటే మాత్రం ఎక్కేసి అక్కడి నుంచి కొల్లూరు మూగాంబిక దేవాలయానికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ నుంచి గోకర్ణ రోడ్ రైల్వే స్టేషన్ వచ్చేసి 10 కిలోమీటర్లు అనమాట. ఈ 10 కిలోమీటర్లు గోకర్ణ రోడ్ రైల్వే స్టేషన్ కి వెళ్తే అక్కడి నుంచి అయితే మాత్రం బైదనూరు రోడ్డు వరకు ట్రైన్స్ ఉంటాయి. అక్కడి నుంచి మనం ఆటోలో గానీ లేకపోతే బస్సులో గానీ కొల్లూరు మూగాంబిక దేవాలయానికి వెళ్ళిపోవచ్చు. సరే, నేనైతే బస్సులో వెళ్దామని డిసైడ్ అయ్యాను. ఎక్కేద్దాం పదండి. అలాగే మన జర్నీని అయితే గోకర్ణ నుంచి స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడే నేను కుమ్టా బస్ స్టాండ్ కి అయితే రీచ్ అయ్యానండి. గోకర్ణ నుంచి కుమ్టా వచ్చేసి 21 కిలోమీటర్స్. బస్ టికెట్ వచ్చేసి 43 రూపీస్ ఛార్జ్ చేశారు. నేను కుమ్టా బస్ స్టాండ్ కి వచ్చాను కానీ నాకైతే మాత్రం ఇక్కడ కొల్లూరుకి బస్సులు ఏం కనపడలేదు. చూస్తాను, ఒక 10 నిమిషాలు చూస్తాను. లేదంటే కుందాపూర్కి మాత్రం ఇక్కడ నుంచి చాలా ఉన్నాయి బస్సులు. కుందాపూర్కి వెళ్ళిపోయేసి అక్కడి నుంచి కొల్లూరుకి వెళ్ళిపోతా. అలాగే కొల్లూరుకి బస్ జర్నీ చేస్తున్నప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి కొల్లూరు మూగాంబిక దేవాలయానికి ఎలా రావాలో నేను చెప్తాను. హైదరాబాద్ నుంచి మూగాంబిక రోడ్ రైల్వే స్టేషన్ వరకు ఒకే ఒక డైరెక్ట్ ట్రైన్ ఉంది. అది కూడా వీక్లీ 2 టైమ్స్ ఉంటుంది. బట్ జర్నీ టైం 31 అవర్స్ పడుతుంది. మూగాంబిక రోడ్ రైల్వే స్టేషన్ నుంచి కొల్లూరు వరకు 30 కిలోమీటర్స్ ఉంటుంది. బస్ లో గానీ క్యాబ్ లో గానీ దేవాలయానికి వెళ్ళిపోవచ్చు. లేదంటే హైదరాబాద్ నుంచి హుబ్లీ వరకు ట్రైన్ లో వెళ్లి అక్కడి నుంచి ఉడిపికి వెళ్లే బస్సులు గానీ మ్యాంగ్లూరుకి వెళ్లే బస్సులు గానీ ఎక్కితే బైందూరులో దిగిపోవచ్చు. అక్కడి నుంచి బస్సులో దేవాలయానికి చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. హుబ్లీ నుంచి కొల్లూరు మూగాంబిక అమ్మవారి దేవాలయం 245 కిలోమీటర్లు ఉంటుంది. 6 to 7 అవర్స్ జర్నీ టైం పడుతుంది. అలాగే హైదరాబాద్ నుంచి కుందాపూర్ వరకు ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్ కూడా ఉన్నాయి. కుందాపూర్ నుంచి దేవాలయానికి ఫ్రీక్వెంట్ గా బస్సులు ఉంటాయి. నేనైతే హైదరాబాద్ నుంచి బస్సులు సజెస్ట్ చేయను. తప్పదు అనుకుంటే మంచి రేటింగ్ ఉండే బస్సును బుక్ చేసుకోండి. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ లో వెళ్లాలనుకుంటే దేవాలయానికి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ మ్యాంగ్లూర్ ఎయిర్పోర్ట్. మ్యాంగ్లూర్ నుంచి కొల్లూరు 130 కిలోమీటర్స్ ఉంటుంది. క్యాబ్ లో గానీ బస్సులో గానీ వెళ్ళిపోవచ్చు. మ్యాంగ్లూర్ నుంచి కొల్లూరుకి డైరెక్ట్ గా బస్సెస్ ఉన్నాయి. అలాగే చాలా ఫ్రీక్వెంట్ గా కూడా ఉంటాయి. అలాగే విజయవాడ నుంచి వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళకైతే మ్యాంగ్లూర్ వరకు వివేక్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. అక్కడి నుంచి బస్సులో దేవాలయానికి వెళ్ళిపోవచ్చు. లేదంటే చాలా ఈజీ వే ఏంటంటే విజయవాడ నుంచి వైజాగ్ నుంచి ఫస్ట్ బెంగళూరుకి వస్తే అక్కడి నుంచి మూగాంబిక రోడ్ రైల్వే స్టేషన్ కి ట్రైన్స్ కూడా ఉన్నాయి. ఈ ట్రైన్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే బెంగళూరు నుంచి ఈవినింగ్ డైరెక్ట్ గా ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్ కూడా ఉన్నాయి. అవి మార్నింగ్ 6-7 కల్లా అమ్మవారి దేవాలయం ముందే దింపుతాయి. గోకర్ణ నుంచి బైందూరుకి బస్సులో వెళ్తుంటే హొన్నావర్ దగ్గర శారావతి రివర్ కనువిందు చేస్తుంది. మనకి ఇదే రోడ్ లో మురుడేశ్వర్ కూడా ఉంటుంది. కావాలనుకుంటే ఈ ట్రిప్ లోనే మురుడేశ్వర్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ బైందూరు నుంచి ప్రతి 10 నిమిషాలకి కొల్లూరుకి బస్సు ఉంటుంది. చాలా ఈజీగా మూగాంబిక అమ్మవారి దేవాలయానికి వెళ్ళిపోవచ్చు. అసలు వర్షం అయితే మాత్రం పడతానే ఉంది, ఇక్కడ తగ్గట్ల. ఒకవేళ మీరు ఇక్కడికి సింగిల్ గా వచ్చే వాళ్ళు అయితే ఇక్కడ చూడండి డార్మెటరీస్ కూడా ఉన్నాయి. ఈ బస్ స్టాండ్ దగ్గరే మీరు ఇక్కడ బస్ దిగేసి హ్యాపీగా ఇక్కడ డార్మెటరీస్ ఉన్నాయి కదా, ఈ డార్మెటరీస్ లో ఫ్రెష్ అయిపోయేసి అమ్మవారి దేవాలయానికి వెళ్ళిపోవచ్చు. నాకైతే కుమ్టా నుంచి బైందూరు వరకు 141 రూపాయలు తీసుకున్నారు. అలాగే బైందూరు నుంచి కొల్లూరు మూగాంబిక టెంపుల్ బస్ స్టాండ్ వరకు అయితే
50 రూపాయలు తీసుకున్నారనమాట. బైందూర్ నుంచి ఆల్మోస్ట్ ప్రైవేట్ బస్సులే ఉన్నాయండి. అంటే లోపల వాళ్ళు టికెట్ అయితే ఇస్తున్నారు కానీ మొత్తం ప్రైవేట్ బస్సులే ఆర్గనైజ్ చేస్తున్నట్టు ఉన్నాయి. సో అదేంటో నాకైతే అర్థం కాలేదు. బైందూర్ నుంచి బస్ స్టాండ్ కి అయితే మాత్రం 50 రూపాయలు తీసుకున్నారు. సరే అయితే ఇప్పుడు మనం మన రూమ్ కి అయితే వెళ్ళిపోదాం పదండి. ఎలా ఉందో ఏంటో సింగిల్ గా వచ్చిన 1000 రూపాయలు పెట్టి తీసుకున్నా. ఇక్కడ బస్ స్టాండ్ నుంచి అమ్మవారి దేవాలయం వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. జస్ట్ 800 మీటర్స్ మాత్రమే. మీరు ఫ్యామిలీస్ తో వస్తే ఇక్కడ దేవాలయం వారి లలితా మూగాంబిక, జగదాంబిక గెస్ట్ హౌసెస్ ఉన్నాయి. మనం ఆన్లైన్ లో ఈ రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. లలితాంబికలో ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి. ఏసీ రూమ్ 800 రూపీస్, నాన్ ఏసీ రూమ్ టైప్ ని బట్టి 400 రూపీస్ టు 600 రూపీస్ వరకు ఉంటుంది. ఈ రూమ్స్ బుక్ చేసుకోవడానికి ఆన్లైన్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. అలాగే ఎవరైనా ప్రైవేట్ హోటల్స్ లో స్టే చేయాలనుకుంటే ఇక్కడ చాలా మంచి హోటల్స్ అవైలబుల్ గా ఉన్నాయి. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ప్రైవేట్ రూమ్స్ ఎలా ఉంటాయో మీకు చూపించడానికి నేనైతే ఇక్కడ హోటల్ బుక్ చేసుకున్నాను. ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా, శ్వేత లాడ్జ్. ఈ హోటల్ వచ్చేసి మనం దర్శనానికి వెళ్ళే క్యూ లైన్ పక్కనే ఉంటుంది. సరే ఇప్పుడైతే మీకు రూమ్ చూపిస్తా పదండి. రూమ్ అయితే ఇదండి. పర్లేదు, టెంపుల్ పక్కనే కాబట్టి నాన్ ఏసీ అయినా కానీ పర్లేదు. అలాగే ఇక్కడ చల్లగా కూడా ఉందండి, మరీ అంత వేడిగా హ్యూమిడిటీతో ఏం లేదు. సో ఫ్యాన్, అలాగే వాష్రూమ్ కూడా చూసాను, నీట్ గానే ఉంది. కబోర్డు, టీవీ. ఓకే, నేనైతే ఇప్పుడు ఫ్రెష్ అయిపోయేసి ఇప్పుడు మనం దేవాలయం దగ్గరికి వెళ్ళబోతున్నాం. దేవాలయం దగ్గర కంటే దర్శనానికి అనుకుంటున్నారా? కాదు. మీకు వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే నేను స్టే చేస్తున్న లాడ్జ్, శ్వేత లాడ్జ్ అనమాట. నాకు 1000 రూపాయలు పడింది రూమ్ వచ్చేసి. నేను ఈవినింగ్ చూపించాను కదా మీకు. ఈ లాడ్జ్ దగ్గరికి వెళ్ళడానికి చిన్న గల్లీ ఇది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా ఏంటంటే అమ్మవారి దర్శనానికి క్యూ. సో మనం దర్శనానికి వెళ్ళాలి అంటే క్యూలో వెళ్ళాలన్నమాట. ఇలా లెఫ్ట్కి వెళ్తే ఇదిగోండి అమ్మవారి టెంపుల్. ఇది వచ్చేసి ఎగ్జిట్, ఎంట్రీ కాదు. ఎంట్రీ వచ్చేసి ఏంటంటే మనం ముందు పక్కే అవతల సైడ్కి వెళ్ళాలి. మనం ఇందాక చూసాం కదా అమ్మవారి దర్శనానికి దారి. సో అదే విధంగా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఎంట్రన్స్ ఉంటుంది. మనం దర్శనం చేసుకుని ఈ విధంగా బయటికి రావచ్చు. వర్షం అయితే మాత్రం గట్టిగా పడుతుందండి బాబు. సో మనం సౌపర్ణిక నదికి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి 700 మీటర్స్ ఉంటుంది. మీరు ఒకవేళ కొల్లూరు మూగాంబిక దేవాలయానికి వస్తే అమ్మవారి దర్శనానికంటే ముందుగా కూడా సౌపర్ణిక నది దగ్గరికి అయితే వెళ్ళేసి స్నానం చేసి, లేకపోతే అనిలు కనీసం తల మీద చల్లుకొని వచ్చి తర్వాత దర్శనం చేసుకోవాలన్నమాట. ఇక్కడ సర్వం అమ్మవారి అయినా గానీ, అంటే ఈ ప్రాంతాన్ని రక్షించేది అమ్మవారి అయినా గానీ, ఇక్కడ ఈ ఊరిని కాపాడుతూ కొన్ని పరివార శక్తులు ఉంటాయన్నమాట. వాటిని శివగణాలు లేకపోతే శక్తిగణాలు అని అంటారు. అలా ఈ ఊరిని కాపాడుతున్న శివగణాలు, శక్తిగణాల్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా శ్రీ మారికాంబ టెంపుల్ అని చెప్పేసి, ఈ దేవాలయం కూడా ఒకటి. ఈ కొల్లూరు క్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటారనమాట ఈ దేవత కూడా. ఇదిగోండి మనం దేవాలయం నుంచి ఇలా వస్తాం. ఇలా వచ్చేసి రైట్ కి తిరిగితే మనం సౌపర్ణిక నదికి వెళ్ళొచ్చు. ఆ రైట్ కి తిరిగే ముందే మనకి మారికాంబ టెంపుల్ ఉంటుంది. సరే ఇప్పుడైతే మనం సౌపర్ణిక నది దగ్గరికి వెళ్దాం పదండి. సో ఇదేనండి సౌపర్ణిక నది. చూడండి వాటర్ అయితే మాత్రం చాలా హెవీగా వస్తున్నాయి కొండ మీద నుంచి. అందుకని చెప్పేసి ఇక్కడికి ఎవరిని కూడా భక్తులను అలౌ చేయట్లేదు స్నానం చేయడానికి కూడా. ఈ సౌపర్ణిక నదికి ఈ పేరు ఎలా వచ్చిందంటే, గరుత్మంతుడికి మరో పేరే సౌపర్ణికుడు. గరుత్మంతుడు తన తల్లి అయిన వినతిని కద్రువు నుంచి దాసి విముక్తి చేయడానికి ఈ ప్రదేశానికి వచ్చి మహావిష్ణువు కోసం అలాగే అమ్మవారి కోసం తపస్సు చేశాడని చెప్పేసి, అలాగే ఈ నదిని గరుత్మంతుడే సృష్టించాడంట. అందుకే ఈ నదికి సౌపర్ణిక నది అని పేరు వచ్చింది. సో గరుత్మంతుడికి మరో పేరే సౌపర్ణికుడు. ఈ నది కొడచాద్రి పర్వతాల గుండా ప్రవహించేటప్పుడు దారిలో ఉన్న ఎన్నో అరుదైన మూలికలు, ఔషధ మొక్కలు వేర్లను తాగుతూ వస్తుంది. అందుకే సౌపర్ణిక నది జలాల్లో స్నానం చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు, మొండి రోగాలు నయమవుతాయని భక్తులు చాలా గట్టిగా నమ్ముతారు. అలాగే ఈ నదిని పంచవర్ణ నది అని కూడా అంటారు. ఈ నది సూర్యరశ్మి పడే కోణాన్ని బట్టి వివిధ రంగుల్లో ప్రవహిస్తున్నట్టు కనిపిస్తుందంట. ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే మాత్రం ఇలా కనిపిస్తుంది కదా, సూర్యరశ్మి వస్తే మాత్రం ఇంకో కలర్ లోకి మారిపోద్ది ఈ నది. అంతేకాకుండా ఇది ఇలాగే ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే పవిత్ర నదుల్లో అతి పవిత్రమైన నది. సో ఇప్పుడైతే ఈ నదిలో స్నానం చేయడానికి అలౌ చేయట్లేదు అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ ఒక ట్యాంక్ పెట్టారు చూడండి. అలాగే ఇక్కడ ఒక 2 ట్యాప్లు కూడా పెట్టారు. ఇక్కడికి వచ్చేసి భక్తులు స్నానం చేసుకుని అమ్మవారి దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే ఈ పక్కనే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి చిన్న షెడ్ లాగా కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా లేడీస్ ఇక్కడ స్నానం చేస్తే హ్యాపీగా ఈ షెడ్ లో ఉండేసి డ్రెస్ చేంజ్ చేసుకుని అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకి వార్నింగ్ బోర్డు కూడా పెట్టారు చూడండి, డేంజర్, అపాయము, డోంట్ స్విమ్ అని చెప్పేసి. ఇక్కడ వాటర్ తక్కువగా ఉన్నప్పుడు ఈ గేట్ అయితే ఓపెన్ చేస్తారు, ఇప్పుడైతే క్లోజ్ చేశారు. ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువగా ఉందని చెప్పేసి. ఈ పక్కనే మహాగణపతి ఆలయం కూడా ఉంది. సో ఈ సౌపర్ణిక నది దగ్గరికి వచ్చిన వాళ్ళు ఈ వినాయకుని దర్శించుకొని ఇక్కడ స్నానం చేసి తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్తారనమాట. ఇదిగోండి ఇక్కడ ఆటోలు ఉన్నాయి కదా, ఎవరైనా దేవాలయం దగ్గర నుంచి నడవలేకపోతే ఈ ఆటోలు ఉండేసి దేవాలయం దగ్గర నుంచి ఈ నది దగ్గరికి తీసుకొస్తాయి. వీళ్ళు వచ్చేసి 50 రూపాయలు తీసుకుంటున్నారు. చూడండి అసలు దేవాలయం చాలా బాగుంది కదా, చిన్న కుటీరం లాగా ఎంత బాగుందో దేవాలయం. ఇక్కడ మనకి మహాగణపతి ఆలయం ఉంది కదా, ఈ ఆలయం పక్కనే ఒక దారి ఉంటది. జస్ట్ ఇక్కడ నుంచి 100 మీటర్లలో మనకి గరుత్మంతుడు తపస్సు చేసిన గుహ ఉంటది. నార్మల్ గా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ స్నానం చేసుకుని వెళ్ళిపోతారు, ఈ గుహ మాత్రం చూడరు. మీరు వచ్చినప్పుడు అయితే మాత్రం ఈ గుహ చూడండి. చూడండి పక్కనే సౌపర్ణిక అనేది ప్రవహిస్తూ ఎంత అందంగా ఉందో ఈ ప్లేస్ అంతా. మనం మహాగణపతి ఆలయం దగ్గర నుంచి 100 మీటర్లు ఇలా నడుచుకుంటూ వస్తే ఇదిగోండి పక్కన ఉంటదండి గరుడు గుహ. అసలు కనపడదు, ఇప్పుడైతే క్లోజ్ చేసింది గరుడు గుహ. ఆ గ్రిల్ లో నుంచే దర్శించుకోవడానికి ట్రై చేస్తాం.
చేద్దాం. ఇక్కడ రాసింది చూడండి, శ్రీ గరుడ గుహ. ఇక్కడే గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువు కోసం అమ్మవారి కోసం తపస్సు చేసింది. సో ఇప్పుడైతే నేను కాశీ తీర్థం దగ్గరికి వచ్చేసానండి. మనకి గరుత్మంతుడు గుహ ఉంది కదా, గరుత్మంతుడు గుహ దగ్గర నుంచి జస్ట్ ఎంత మీకు 50 మీటర్స్ ముందుకు వస్తే మీకు కాశీ తీర్థం వస్తుంది అనమాట. ఇదే కాశీ తీర్థం. అక్కడ మీకు బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అదే కాశీ తీర్థం అనమాట. వెనకాల అసలు వ్యూ చూడండి, అసలు ఎంత బాగుందో. అలాగే ఈ కాశీ తీర్థం విశిష్టత ఏంటంటే ఇక్కడ కొడచాద్రి పర్వతాల మీద నుంచి ప్రవహించే 2 ఉపనదులు ఇక్కడ సంగమిస్తాయి అనమాట. ఒకటి ఉండేసి అగ్ని తీర్థం, ఇంకోటి ఉండేసి కాశీ తీర్థం. ఈ 2 తీర్థాలు కలిసి సౌపర్ణికా నదిగా ప్రవహిస్తాయి. సో ఇప్పుడు మనం వచ్చిన దారినే వెళ్లాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇక్కడ నుంచి మూగాంబిక అమ్మవారి దేవాలయానికి దారి కూడా ఉంది. ఇక్కడ నుంచైనా మనం వెళ్ళిపోవచ్చు. నేనైతే ఇప్పుడు మళ్ళీ దేవాలయం దగ్గరికి వెళ్ళిపోతున్నాను. సరే, ఇప్పుడు మూగాంబిక అమ్మవారి దేవాలయానికి వెళ్దాం పదండి. ఇప్పుడైతే నేను మళ్ళీ దేవాలయం దగ్గరికి వచ్చేసానండి. ఇందాక నేను మీకు ఎగ్జిట్ చూపించాను కదా, ఇప్పుడు ఎంట్రీ చూపిస్తా చూడండి. సో ఇది మనకి దర్శనానికి వెళ్ళే దారి అనమాట. ఈ పక్కనే ఉండేసి షూ స్టాండ్ ఉంటుంది. మనం చెప్పులు పెట్టేసుకొని దర్శనానికి వెళ్ళాలి. ఇప్పుడు ఆలయం బయట క్యూలో పెద్దగా క్రౌడ్ లేదు కాబట్టి మనం డైరెక్ట్ గా ఆలయం ముఖద్వారం దగ్గరికి వెళ్ళి ఆలయం లోపలికి వెళ్ళిపోవచ్చు. వీకెండ్స్ లో అయితే మాత్రం ఈ క్యూ మొత్తం నిండిపోతుంది. ఈ క్యూ అంతా ఫ్రీ దర్శనం క్యూ అన్నమాట. ఇక్కడ 100 రూపీస్ దర్శనం కూడా ఉంది. అది నేను ఆలయంలోకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇదే ఆలయం ఎంట్రన్స్. రండి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి లెఫ్ట్ సైడ్ కి తిరిగితే మనకి ఒక మండపం కనిపిస్తుంది. ఈ మండపంలో చిన్న పిల్లలకి నామకరణం, అన్నప్రాసనం, అక్షరాభ్యాసం చేస్తారు. వాటికి టికెట్ తీసుకోవాలంటే ఈ మండపం పక్కనే టికెట్ కౌంటర్ ఉంటుంది. అలాగే ప్రైసెస్ తో సహా మనకి ఒక బోర్డు ఉంటుంది. ఆ మండపం నుంచి కొంచెం ముందుకు వెళ్తే దర్శనం క్యూ ఉంటుంది. సరే, ఇప్పుడైతే దర్శనానికి వెళ్దాం. దానికంటే ముందు ఈ ఆలయ స్థల పురాణం బ్రీఫ్ గా తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పూర్వం కౌమాసురుడు అనే రాక్షసుడు తనకు మరణం రాకుండా ఉండాలని శివుడి కోసం తపస్సు చేస్తాడు. మహాశివుడు ప్రత్యక్షమయ్యే సమయానికి కోల మహర్షి ఈ కౌమాసురుడి గురించి పార్వతీదేవికి చెప్తాడు. మహాశివుడు నుంచి వరం పొందితే కౌమాసురుడి చేతిలో దేవతలు అన్ని లోకాలు నాశనమవుతాయని అమ్మవారు కౌమాసురుడు వరం కోరుకునే సమయానికి ఆ రాక్షసుణ్ణి మూగవాడిగా మార్చేస్తుంది. అప్పటి నుంచి ఆ రాక్షసుణ్ణి మూకాసురుడు అనేవారు. తర్వాత మూకాసురుడు కొడచాద్రి పర్వతాల మీద స్థానం ఏర్పరచుకొని దేవతలను, మునులను హింసించేవాడు. దేవతలు, మునులు అమ్మవారిని ప్రార్థించిన తర్వాత అమ్మవారు ఆ మూకాసురుణ్ణి సంహరిస్తారు. చనిపోయే ముందు ఆ రాక్షసుడు అమ్మవారిని తన పేరు మీద ఈ కొడచాద్రి పర్వతం మీద కొలువు తీరాలని కోరుకుంటే రాక్షసుడు కోరిక మేరకు కొడచాద్రి పర్వతం మీద అమ్మవారు వెలిశారు. ఆ ప్రాంతాన్నే మారణ కట్టే లేకపోతే మూలస్థానం అని పిలుస్తారు. అక్కడికి వెళ్లాలంటే ప్రైవేట్ జీప్ లో ఒక మనిషికి 570 రూపాయలు తీసుకుంటారు. మన సొంత కార్లలో గానీ లేకపోతే బైక్స్ లో గానీ వెళ్ళడానికి లేదు. ఈ దేవాలయం నుంచి మూగాంబిక అమ్మవారు కౌమాసురుణ్ణి సంహరించిన మూలస్థానానికి 21 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు హెవీగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి జీపులు అయితే వెళ్ళట్లేదు. అలాగే ఏ వెహికల్స్ ని కూడా అక్కడికి అలో చేయట్లేదు. అమ్మవారు మూలస్థానం నుంచి ఇక్కడ ఎలా ప్రతిష్ఠింపబడ్డారో ఇప్పుడు తెలుసుకుందాం. ఆదిశంకరాచార్యులు వారు కొడచాద్రి పర్వతాల మీద మూలస్థానం దగ్గరలో అమ్మవారి కోసం ఘోర తపస్సు చేశాడు. అప్పుడు మూగాంబిక అమ్మవారు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా ఆదిశంకరాచార్యులు వారు అమ్మవారిని కేరళకి తనతో పాటు రమ్మని కోరుతాడు. అందుకు అమ్మవారు కూడా ఒప్పుకుంటారు. కానీ ఒక షరతు పెడతారు. అదేంటంటే, నేను నీ వెనక వస్తాను, కానీ నువ్వు ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూస్తావో అక్కడే ఆగిపోతాను అని చెప్తుంది. దాంతో ఆదిశంకరాచార్యులు వారు కూడా నీ ఆజ్ఞ తల్లి అని ఒప్పుకుంటారు. అమ్మవారు సౌపర్ణికా నది దాటుతూ కాలి అందెల శబ్దం ఆపేస్తుంది. దాంతో అమ్మవారు రావట్లేదని ఆదిశంకరాచార్యులు వారు వెనక్కి తిరిగి చూస్తారు. మాట ప్రకారం అమ్మవారిని ఆదిశంకరాచార్యులు వారు శ్రీచక్రంతో పాటు అమ్మవారి విగ్రహాన్ని ఇప్పుడు మనం దర్శించుకుంటున్న దేవాలయంలోనే అమ్మవారిని శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. కాకపోతే కేరళకి వస్తానని అమ్మవారు చెప్పారు కదా, ఆదిశంకరాచార్యులు వారి మీద కరుణతో ఇప్పటికి కూడా కేరళలో ఉన్న చొట్టానిక్కర భగవతి ఆలయంలో రోజు ఉదయం తొలి పూజ అందుకొని ఆ తర్వాతే అమ్మవారు కొల్లూరులో పూజలు అందుకుంటారు. అమ్మవారి మూర్తి ముందు స్వయంభు జ్యోతిర్లింగం ఉంటుంది. ఆ జ్యోతిర్లింగానికి మధ్యలో చీలినట్టు ఒక గీత ఉంటుంది. కాళికామాత, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఎడం వైపు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కుడివైపు ఆ స్వయంభు జ్యోతిర్లింగంలో కొలువై ఉంటారు. అందుకే ఈ క్షేత్రం చాలా శక్తివంతమైన క్షేత్రం. దర్శనం చేసుకుని బయటికి రాగానే ఎదురుగా సంకల్ప మండపం ఉంటుంది. ఈ సంకల్ప మండపంలో ఏదైనా జరగాలని మంచి కోరికలు, అంటే స్వార్థంతో కూడినవి కాకుండా ఏవైనా మంచి కోరికలు కోరుకుంటే అవి తప్పకుండా నెరవేరుతాయట. చాలా మంది సంకల్పం ఇక్కడ చెప్పుకుంటారు. ఆ మండపం పక్కనే అమ్మవారి సేవలకి టికెట్ కౌంటర్ ఉంటుంది. ఈ టికెట్ కౌంటర్ దగ్గరే సేవల పేర్లు, టికెట్
ప్రైజెస్ కూడా అన్ని బోర్డు మీద ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఒకసారి చూసుకోవచ్చు. ఆ పక్కనే ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది. అక్కడి నుంచి ధ్వజస్తంభం దగ్గరికి అంటే ఆలయం ముందుకు వస్తుంటే వీరభద్ర స్వామి దేవాలయం ఉంటుంది. స్వామికి కూడా అలంకరణ చాలా బాగుంది. అలాగే దేవాలయం అలంకరణ అయితే మాత్రం అసలు మాటల్లో చెప్పలేనంతగా బాగుంది. దేవాలయంలో రోజు ఎంతో మంది ఎన్నో హోమాలు చేయించుకుంటారు. అలాగే రాత్రిపూట అంటే ఆలయం మూసే ముందు అమ్మవారిని ఆలయం చుట్టూ ఊరేగిస్తారు. అప్పుడు వాయిద్యాలు, ఆలయం చుట్టూ దీపాలంకరణ అసలు చూడడానికి 2 కళ్ళు సరిపో. ఎంత బాగుంటుందంటే మీరు ఒకవేళ ఈవినింగ్ పూట ఈ కొల్లూరుకి చేరుకుంటే మార్నింగ్ దర్శనం చేసుకుందామని అనుకోవద్దు. ఆ ఈవినింగ్ పూట మీరు దర్శనం చేసుకోకపోయినా ఈ దేవాలయంలోకి వచ్చి ఉండండి. అసలు ఎలా ఉంటుందంటే ఒక చిన్నపాటి ఉత్సవం జరిగినట్టు ఉంటుంది. నేను ఇందాక సేవా టికెట్ కౌంటర్ గురించి చెప్పాను కదా, ఆ క్యూ లైన్ లోనే 100 రూపీస్ టికెట్ కూడా ఇస్తారు దర్శనానికి. మనం అక్కడి నుంచే క్యూలోకి ఎంటర్ అయ్యి తర్వాత అమ్మవారి దర్శనానికి కూడా వెళ్ళిపోవచ్చు. అలాగే నేనైతే ఇప్పుడు 2వ సారి దర్శనానికి వచ్చాను. నేను ఈవినింగే ఒకసారి దర్శనం చేసుకున్నాను అనమాట. ఆ క్లిప్స్ ఉండేసి మీకు పెడతాను, ఒకసారి చూడండి. ఆ అమ్మవారి ఊరేగింపు గాని, చుట్టూ దీపాలంకరణ గాని అసలు ఎంత బాగుందో ఒకసారి మీరే చూడండి. మీరు ఒకవేళ ఈవినింగ్ కొల్లూరుకి చేరుకుంటే ఈవినింగ్ పూట అమ్మవారిని అలాగే మార్నింగ్ లేచి మళ్ళీ అమ్మవారిని దర్శించుకోవచ్చు. మీరు ఈవినింగ్ చూసిన అమ్మవారికి మళ్ళీ మార్నింగ్ లేచి దర్శనం చేసుకుందామని వెళ్ళి చూసే అమ్మవారికి అసలు చాలా తేడా ఉంటుంది. అలంకరణలోనే కాదు, అసలు ఆ మూర్తే సరస్వతి అమ్మవారుగా, లక్ష్మీ అమ్మవారుగా, దుర్గామాతగా అసలు చాలా మారిపోయి ఉంటుంది అనమాట. ఆ మూర్తే 2 సార్లు అయితే కుదిరితే 3 సార్లు దర్శించుకోవడానికి ట్రై చేయండి. అలాగే అమ్మవారు కౌమాసురుణ్ణి సంహరించిన ప్లేస్ వచ్చేసి మూలస్థానం అంటారనమాట. ఇక్కడ నుంచి కొడచాద్రి పర్వతాల మీదకి వెళ్ళాలి. మనం అక్కడికి వెళ్ళాలంటే మాత్రం మన వెహికల్స్ వచ్చేసి అలౌ చేయరు. సో ఇక్కడ ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి, అంటే జీప్స్ ఉంటాయి, వాటిని హైర్ చేసుకుని వెళ్ళాలి. పర్ పర్సన్ వచ్చేసి షేరింగ్ లోనే 570 రూపీస్ తీసుకుంటారంట. సో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఇప్పుడైతే అలౌ చేయట్లేదు ఆ జీప్స్ ను కూడా. కొన్నిసార్లు ఇక్కడ నాన్నైనా గానీ కొంచెం కోపంగా ఉంటాడేమో గానీ అమ్మ ఎప్పుడు బిడ్డలు ఆకలే చూస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇక్కడ అమ్మవారి దేవాలయంలో అన్నదానం చేస్తారండి. మనం దర్శనానికి వెళ్తాం కదా, దర్శనానికి వెళ్లే దారిలోనే లెఫ్ట్ కి వెళ్తే మనకి అన్నదానశాల ఉంటది, చూపిస్తా పదండి. మనం దర్శనానికి వెళ్లే క్యూలోకి వచ్చి ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ కి దారి ఉంటుంది. అలా మనం కొంచెం ముందుకు రాగానే మూగాంబిక అన్నప్రసాద ఇక్కడ చూడండి అన్నదానశాల ఉంది. సో మనం ఇప్పుడైతే వెళ్ళేసి అమ్మవారి ప్రసాదం అయితే తినేద్దాం. చూడండి మధ్యాహ్నం 12 నుంచి 2:30 వరకు పెడతారు, అలాగే రాత్రి 8 నుంచి 9:30 వరకు పెడతారు. సో అక్కడికి రాగానే కొంచెం మనం స్టెప్స్ దిగి ముందుకెళ్తే మనకి అన్నదానశాల వస్తుంది. అక్కడికి వెళ్ళేసి అన్నప్రసాదం స్వీకరించవచ్చు. అమ్మవారి భోజనం పెట్టారండి, అబ్బా అసలు తిన్నోళ్ళకి తిన్నంత పెడుతున్నారు ఇక్కడ. నిజంగా ప్రసాదం అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంది. మీరు అమ్మవారిని దర్శించుకోగానే ఇక్కడికి వచ్చి అన్నప్రసాదం తీసుకోవడం అయితే మర్చిపోకండి. ఇంతటితో మన కొల్లూరు మూగాంబిక అమ్మవారి దేవాలయం యాత్ర అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇటువంటి వీడియోలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం. వేరే ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మనం ఆలయంలోకి దర్శనానికి వెళ్ళేటప్పుడు మగవాళ్ళు అయితే పైన షర్ట్ తీసేసి వెళ్ళాలి, ఆడవాళ్ళు అయితే చీర, పంజాబీ డ్రెస్ లాంటివి ధరించవచ్చు. అలాగే దేవాలయం మార్నింగ్ 5కి ఓపెన్ చేసి మధ్యాహ్నం 1 గంటకల్లా క్లోజ్ చేస్తారు. మళ్ళీ 3:30కి ఓపెన్ చేసి రాత్రి 9 గంటలకి హారతి ఇచ్చి క్లోజ్ చేస్తారు. మధ్య మధ్యలో అమ్మవారికి పూజలు ఉంటాయి, ఆ టైంలో దర్శనాన్ని మాత్రం ఆపేస్తారు.